హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎండు చేప ఉల్లిపాయ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి కానీ ఈ ఉల్లిపాయ ఎండు చేప కర్రీ తిన్నారంటే అస్సలు ఎప్పటికీ మర్చిపోలేరండి. దాని టేస్ట్ అంత బాగుంటుంది. పాతకాలంలో మన అమ్మమ్మల టైంలో ఎలా అయితే సింపుల్గా చేసేవాళ్ళో అదే ప్రాసెస్లో మేము చేస్తున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఎండు చేపల్ని ఇందులో వేసుకుంటున్నాము. ఈ ఎండు చేపల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చాలామందికి ఎండు చేపల స్మెల్ అంటే ఇష్టం ఉండదు, కానీ వీటిని నీట్గా క్లీన్ చేసుకుంటే చూడండి ఎలా తెల్లగా ఉన్నాయో అలా వచ్చే వరకు దాన్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కూడా తినడానికి ఇష్టపడతారు. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో ఒక 4-5 ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాము. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. నాన్ వెజ్ రెసిపీస్లో ఎప్పుడైనా కొంచెం ఘాటుగా ఉండాలండి, కారం ఎక్కువగా ఉండాలి. అందుకని పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఉప్పు, పసుపు వేసుకుంటున్నాము. కరివేపాకు వేసుకుంటున్నాం. మూత పెట్టి మగ్గించుకుందాం. ఆనియన్స్ చూడండి చక్కగా మగ్గాయి. ఆనియన్స్ మంచిగా మగ్గిందనుకోండి ఈ కూర చక్కగా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. మీరు మీ టేస్ట్ని బట్టి కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇది టేస్ట్ బాగా వస్తుంది. కారం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. చింతపండు పులుసు వేసుకుంటున్నాము. ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని పులుసు తీసి వేసుకుంటున్నాం. మరీ ఎక్కువ పులుపు ఉన్నా కూడా పుల్లగా అనిపించి అంతగా బాగోదండి. దంచిన వెల్లుల్లి వేసుకుంటున్నాము. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు వెల్లుల్లి దంచి వేసుకుంటే ఆ అరోమా అంతా కూరకి పట్టి భలే టేస్టీగా ఉంటుంది. ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎండు చేపల్ని కూడా వేసుకుంటున్నాం. కొత్తిమీర వేసుకుందాం. సాల్ట్ చెక్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఈ వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూడండి ఈ వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలి ఈ ఎండు చేపల ఉల్లిపాయ కూర కరెక్ట్గా రెడీ అయింది. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఈ అరోమాకే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి. అంత బాగుంది. వేడి వేడి రైస్లో ఎండు చేప వెల్లిపాయ పులుసు కూర తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగానే కాదండి, ఇది వండిన తర్వాత ఒక 5-6 అవర్స్ తర్వాత తిన్నా కూడా దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు టేస్టీగా ఇలా చేసుకోవచ్చండి. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.